పహల్గామ్ ఉగ్రదాడి ఘటన అనంతరం ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా స్పందిస్తూ ఉన్నారు. కొంతమంది పిచ్చి పట్టిన వాళ్ళ వలె రాజకీయాలు కూడా చేస్తూ ఉన్నారు దిగజారి. కానీ అరుదుగా కొంతమంది నాయకులు కనిపిస్తారు మానవత్వంతో నిండైన మనసుతో. అటువంటి వారిలో ఒకరు పవన్ కళ్యాణ్. ఎంతమంది ఎన్ని కూసినా పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ని అసాసినేట్ ఎవరూ చేయలేరు. ఆయన అవినీతిపరుడు కాడు, దేశం పట్ల భక్తి లేనివాడు కాడు, తన స్వధర్మం పట్ల చిత్తశుద్ధి లేనివాడు అంతకన్నా కాదు. కనుక ఉన్నవారితో పోల్చుకుంటే గొప్ప వాళ్ళలో ఒక్కడు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇది పర్సనల్గా నా ఒపీనియన్. ఎందుకు ఈ సందర్భంలో ఈ మాట అంటున్నానంటే, కొంతమంది ఈ మధ్య మరీ ఎక్కువగా కావాలని టార్గెట్ చేస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్ని. అలా టార్గెట్ చేయడం వల్ల వాళ్ళకి కాస్త ఏదో రకరకాలైనటువంటి బెనిఫిట్స్ రావచ్చు. అది వాళ్ళ బ్రతుకు. పవన్ కళ్యాణ్ను తిట్టి ఎంతమంది బ్రతకలేదు? తిట్టడం వేరు, విమర్శ చేయడం వేరు. పాలనాపరంగా లోపాలుంటే ఎత్తి చూపించడంలో తప్పే లేదు. కానీ వెక్కిరించటము, వ్యక్తిత్వాన్ని హననం చేయటము, ఇలాంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడేటటువంటి ధోరణి సరికాదు. చూడండి, ఆయన ఈ ఉగ్రవాద ఘటన మీద ఎంత క్లియర్గా స్పందించారు. మీడియాతో మాట్లాడుతున్నప్పుడు ఒక విలేకరి, ఒక వర్గం వాళ్ళనే చంపారు సార్, దీన్ని మీరు ఎలా చూస్తారో అని అడిగినప్పుడు, ఒక వర్గం అంటావేంటి, నువ్వు పర్టికులర్గా మాట్లాడలేవా? హిందువులకు సంబంధించి ఏరి కోరి చంపారు వాళ్ళు ఉగ్రవాదులు, హిందువుల్ని చంపారు అనలేవా అని చెప్పి అక్కడికక్కడే ఆయన చాలా స్పష్టతనిచ్చారు. హిపోక్రసీ అనేది లేదు ఇక్కడ. ఎప్పుడూ పవన్ కళ్యాణ్ నేను హిందువుని, మిగతా మతాలంటే నాకు పడదనలేదు. చర్చిలకు వెళ్ళి ప్రార్థనలు చేశాడు, అలాగే మసీదులకు వెళ్ళి విరాళాలు ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ అవేవి కాదు, తనను తాను హిందువుగా, సనాతనిగా, సనాతన ధర్మం కోసం పనిచేస్తున్న వాడిగా చెప్పుకుంటే మాత్రం నొప్పి వచ్చేసింది ఒక్కొక్కరికి. ఉగ్రవాద దాడి ఘటనలో కూడా బాధ్యతాయుతంగా స్పందించిన వారిలో ఒకరు పవన్ కళ్యాణ్. ఆయన తాజాగా ఒక అనౌన్స్మెంట్ కూడా చేశారు, అది చూద్దాం. మనం ఎలా తిరిగి తీసుకురాలేం. పెద్ద ఎర్నింగ్ మెంబరు చనిపోయిన కుటుంబంలో, మసూదన్ గారి కుటుంబంలో. సో మనందరి తరపున, మీ అందరి తరపున, పార్టీ తరపు నుంచి ఆయనకి ఒక 50 లక్షల రూపాయలు ఆయన కుటుంబానికి అందజేస్తాం. అలా ఎప్పుడు పోయిన ప్రాణాలను మనం ఎలా తిరిగి తీసుకురాలి. చూసారు కదా, అది ఆయనలో ఉన్నటువంటి మంచితనం. అంటే ఇక్కడ డబ్బులు ఇచ్చేసినంత మాత్రాన మంచితనమా? కానే కాదు. కొన్ని సందర్భాల్లో మాట చేతల్లో చూపించటం, నేనున్నానని భరోసా ఇవ్వటం, ఇలా చాలా రకాల అంశాలు హెల్ప్ చేస్తాయి. ఒక మనిషిని కోల్పోయినప్పుడు ఆ యొక్క మానసిక స్థితి ఏ విధంగా ఉంటుందో మనలో చాలామంది అనుభవించుంటాం కదా. అటువంటి పరిస్థితుల్లో ఎన్ని విధాలుగా మనం అండగా ఉండగలమో అన్ని విధాలుగా అండగా ఉండాలి. ఎవరో వచ్చి ఏదో చేస్తారు, ప్రభుత్వం తరపున ఇప్పిస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం, మీకేవో స్పెషల్ సర్టిఫికెట్లు ఇస్తాం, ఇలా కాదు. ఎందుకంటే ఈ దాడి ఘటనలో చనిపోయిన వాళ్ళు అమరులు, వాళ్ళంతా కూడా అమరులతో సమానం. కనుకనే ఆ పహల్గామ్ ఉగ్రదాడిలో మరణించినటువంటి మధుసూదన్ రావు గారి కుటుంబానికి జనసేన పార్టీ తరఫున 50 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేశారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. ఇది మనమందరం కూడా గమనించాలి. ఈ జెస్చర్ పొలిటీషియన్స్కి ఉంటే చాలా బాగుంటుంది భారతదేశం.